మార్చి 26, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. 1-2 కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. తదుపరి వృషభం. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అనేక విషయాల్లో అధికారులు మీ మీద బాగా నమ్మకం పెట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. ఇతర ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల వల్ల కొన్ని కీలక పనులు సానుకూలపడతాయి. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తదుపరి మిథునం. వృత్తి ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త ప్రయత్నాలకు అవరోధాలు తొలగిపోతాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి కర్కాటకం. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులు మాత్రం అదుపు లేకుండా పెరిగిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది, కానీ పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మిత్రుల అండ లభిస్తుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల బరువు బాధ్యతలు బాగా పెంచుతారు. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలకు సూచనలకు విలువ ఏర్పడుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు అంది వస్తాయి. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి సమాచారం ఒకటి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వ్యక్తిగత విషయాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ దైవ కార్యాల మీద ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇంట బయట అనుకూలతలుంటాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. దగ్గర వారి నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. తదుపరి వృశ్చికం. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనుల్ని తేలిగ్గా పూర్తి చేస్తారు. బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఇష్టమైన పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు. పిల్లల విషయంలో బాగా శ్రద్ధ పెడతారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం దశకు చేరుకుంటాయి. వృత్తి వ్యాపారాలు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. తదుపరి మకరం. ఉద్యోగంలో అధికారులతో వ్యవహారాలన్నీ సామరస్యంగా సాగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు.
అనవసరపు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కొనసాగిస్తారు. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కొందరు చిన్ననాటి మిత్రులను, బంధువులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా ఉంటుంది. తదుపరి మీనం. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. అవసరానికి తగిన ధన సహాయం అందుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది.